మరో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జైలుకు వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది. కాకాని గోవర్ధన్ రెడ్డికి ఇప్పటిదాకా తను దాదాపు 7 వారాలుగా పరారీలో ఉన్నట్టే అధికారిక లెక్కల ప్రకారం. తను సుప్రీంకోర్టుకు వేసినటువంటి పిటిషన్ తేలేదాకా కూడా అతను బయట కనబడకూడదు అనుకున్నట్టున్నారు. శ్రీలంకలో ఉన్నారు, ఇట్లాంటిదంతా ప్రచారం జరిగింది. అయితే ముందస్తు బెయిల్ కోసం సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేస్తే దాన్ని కాస్త కొట్టేసింది న్యాయస్థానం. కాకానికి నేర చరిత్రను ఆధారాలతో సహా కోర్టుకు ప్రభుత్వం తరపు న్యాయవాది నివేదించారు. ఎన్నికల సందర్భంలో కాకాని గోవర్ధన్ రెడ్డి సమర్పించిన అఫిడవిట్లోనే ఆయన మీద ఉన్నటువంటి కేసులు ఉన్నాయి. అయితే తన క్లయింట్కి ఎలాంటి నేర చరిత్ర లేదని గోవర్ధన్ రెడ్డి తరపు న్యాయవాది వాదించడం, వెంటనే వీళ్ళు ఆ ఎన్నికల అఫిడవిట్ ఇవ్వడంతో ఇట్లాంటి తప్పుడు ఇన్ఫర్మేషన్ ఇస్తారంటూ కోర్టు ఆగ్రహం వ్యక్తం చేయడం. దీంతో బెయిల్ పిటిషన్ విత్డ్రా చేసుకుంటానంటే ఒప్పుకోలేదు కేసు తీవ్రత 7 వారాలుగా పరారీలో ఉన్నారన్నటువంటి కారణాలతో కాకాని న్యాయవాది అడిగినటువంటి పిటిషన్ని కొట్టేస్తూ, వినతిని కొట్టివేస్తూ బెయిల్ పిటిషన్ డిస్మిస్ చేసి దీంతో కాకాని అరెస్ట్ కాక తప్పదు.